మాధవన వేడిగా ఒకటి. టైం 10 అయింది, ఇంకా అప్పు సమయం కనబడలేదు. ఇప్పుడు వచ్చేస్తాడులే. వాడితే తిరిగి మనీ అడగండి. నువ్వు చాలా రోజులుగా అప్పు సాంగి పిల్లని చూస్తున్నావు. నీతో ఉన్న మనీకి ఒక అమ్మాయి ఉందా? ఉంది. ఇరివాన నక్షత్రం, 5 అడుగుల 3 అంగుళాలు ఎత్తు, గులాబీ రంగులో ఉంటుంది. ఒక్కతే అమ్మాయి, 1 కిలో బంగారం, 5 లక్షల రూపాయల విలువైన ఆస్తి. చాలా మంచి కుటుంబపు అమ్మాయి. ధైర్యంగా ఏ పనికైనా సరే పంపొచ్చు. తను అన్నిట్లోనూ విజయం సాధిస్తుంది. ఆ అమ్మాయి 2 కళ్ళు 2 దిక్కుల్లో ఉంటాయి. ఒకటి తూర్పు, రెండవది పడమర. నాన్నకి పెళ్ళైపోయిందా? మూర్ఖుడు, మా నాన్న పెళ్లి చేసుకోకుండా నేను ఎలా పుడతాను? చూసిన అమ్మాయిని కూడా మీ నాన్నకే ఇచ్చి పెళ్లి చేయి. మాధవనయ్య 2 టీలు. అదేంటి నీతో ఇంత కోపంగా అడుగుతున్నాడు? ఇంట్లో ఏదో గొడవ పెట్టుకుని వచ్చి ఉంటది. ఆ కోపమే నా మీద చూపిస్తుంది. 1 వితౌట్. నీకు షుగర్ ఉందని నాకు తెలిస్తే చాలదా? ఊర్లో అందరికి తెలియాలా ఏంటి? ఇదిగోరా, అక్కడ ఇచ్చిరా. అదిగో అప్పు స్వామి వచ్చేసారు. మాధవనా ఇంకా బయలుదేరలేదా? త్వరగా వెళ్ళండి. రావు కాలం రావడానికి ముందుగానే మనం వెళ్ళి తీరాలి. త్వరగా రండి. కొట్టు మూయడానికి వాళ్ళు ఎలాంటి కారణం పెట్టారు చూసారా? సరోజని అక్క, రోడ్ వేసే విషయంగా కాంట్రాక్టర్ ఇక్కడికి వస్తాడు. ఆ గట్టులో కూర్చోమనండి, మేము త్వరగా వస్తాం. రోడ్డు వేయడానికి పంచాయతీ మెంబర్ నంబియారా ఒప్పుకోలేదని విన్నాను. అదంతా ఏం కాదు, వాళ్ళు నన్ను ఏం చేయలేరు. రేపే రోడ్ వేస్తున్నాము. ఈ రోజు ఎక్కడ కాఫీ తాగుతారు? మీరు పిల్లని చూడడానికి వెళ్ళలేదే, కాఫీ తాగడానికి వెళ్తున్నారని వీళ్ళు ఎగతాలు చేస్తున్నారు. అప్పస్వామి వెళదారా. అందరిని చూస్తానని కూడా పని చూసుకో. ఆరు దేవుడా, పాపం ఎంతమంది అమ్మాయిల్ని చూశారు. ఈసారైనా కుదిరిపోతే బాగుండేది. ఓ అలాగా? ఎందుకు ఊరూరుగా అమ్మాయి కోసం తిరుగుతున్నారు సిగ్గు లేకుండా? నువ్వెందుకు ఎగతాలు చేస్తున్నావు? కావాలంటే చూడండి, అప్పు స్వామికి అమ్మాయి దొరకకుండా చివరికి చంద్రిక దగ్గరికే వస్తారు. చంద్ర కేంద్ర బృహస్పతి గజకేసరి యోగం. ఈ జాతకుడికి రాజయోగం కూడా ఉంది. ఇతని యోగానికి ఇతను మంత్రి అయ్యే అవకాశం కూడా ఉందంటే చూసుకోండి. మరి నెక్స్ట్ ఎలక్షన్ లో తామరకోణంలో అప్పు స్వామిని నుంచో పెట్టబోతున్నాం. అన్నీ సరిగ్గా ఉండాలంటే అప్పు స్వామితో పెళ్లి జరగాలి. మా అమ్మాయికి అప్పస్వామికి జాతకం సరిగ్గా సరిపోయింది. కాఫీ తాగండి. అందంగా ఉంది కదరా అమ్మాయి. బాగుంది కదరా? ఆ అమ్మాయి చాలా బాగుంది, నాకు నచ్చింది. నాకు నచ్చింది. నాకు నచ్చింది. బిస్కెట్ అమ్మాయా? 2 నచ్చింది. అలా అయితే మనం లేట్ చేయకూడదు. ఇంకా రాబోయే ముహూర్తంలోనే కళ్యాణం ముగించేద్దాం. మాకే డిమాండ్ లేదు. అప్పు స్వామి పెళ్లికి మా ఊరు అదిరిపోతుంది అనుకోండి. ఊరు అందరూ పెళ్లిలోనే ఉంటారు. ఎటువంటి ప్రాబ్లం లేదు. బ్రహ్మాండంగా జరిపిద్దాం. అప్పస్వామికి మా కూతురుతో ఏమైనా మాట్లాడాలని ఉంటే మాట్లాడుకోవచ్చు. అయ్యో, నాకనడానికి ఏం లేదు. వచ్చే ముహూర్తంలోనే పెట్టుకుందాము. తాను పెళ్లి కొడుకుతో మాట్లాడాలంట. ఈ కాలంలో అబ్బాయిల కంటే అమ్మాయిల ముందుంటున్నారు. అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలరా? అదే, బాగున్నారా, నేను నచ్చానా, పెళ్లి చేసుకుందామా? ఎన్నో సంబంధాలు వచ్చాయి, నాకు ఏది సెట్ అవ్వలేదు. కానీ మొదటిసారిగా ఒక అమ్మాయి ముఖం ముందే నాకు నచ్చిందంటున్నాను. రేవతి నాకు అంత నచ్చారు. మరి రేవతికి? క్షమించండి, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. మీరు నచ్చలేదని కాదు, కానీ నేను వేరొకరిని ప్రేమిస్తున్నాను. ఇంట్లో ఉండే వాళ్ళకి తెలీదు. ఆయన బాంబేలో ఉన్నారు. వేసుండమని చెప్పే వెళ్ళారు. వచ్చిన తర్వాతే ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. ఒప్పుకోకుంటే నేను ఆయనతోనే వెళ్ళిపోతాను. మీ గురించి చాలా విన్నాను. మీరు చాలా మంచివారని. జీవించాలనుకున్న ఒక అమ్మాయి మనసుని దయచేసి బాధ పెట్టకండి. ఈ పెళ్లి ఆపేయండి. మీ కాళ్ళకి దండం పెడతాను. ఇదేంటంటే కాళ్ళ పడతారు? ఏడవకమ్మా, ఏడవకమ్మా. పర్లేదమ్మా, మనమందరం మనుషులమే కదా. ఒక మనిషి కదా ఇంకో మనిషిని అర్థం చేసుకోవాలి. నువ్వేం భయపడకమ్మా,
నేను చూసుకుంటాను. సత్య కాకినాడలో ఉన్నాడు, పిలవబోతున్నాను. అలాగైతే ఏ ప్రాబ్లం లేదు కదా, ఆయన చేతి రాసి మంచిది కదా. మాధవన్న మనీ రండి వెళ్దాం. ఏమైంది? నాకు ఈ అమ్మాయి నచ్చలేదు. కాసేపు ముందే కదా నచ్చిందని చెప్పాను. అది చూడగానే ఏదో అనేసాను. ఇప్పుడు అమ్మాయి పొట్టిగా ఉంది. అప్పుస్వామి భుజాల దాకా వస్తాడు కదా. అది మాత్రమే కాదు, ఈ అమ్మాయి అంత తెల్లగా లేదు. మాట్లాడడానికి సమయం లేదు, రండి. లేదు అప్పుస్వామి ఒక్క నిమిషం. మమ్మల్ని తప్పుగా అనుకోవద్దండి. నువ్వేమనుకుంటున్నావు నీ మనసులో? గొడవలు పెట్టొద్దు. ఇష్టం లేకపోతే ఇంకో అమ్మాయిని చూద్దాం. మనం తిన్నగా పెంటబడదాం. అక్కడ ఒక అమ్మాయి ఉంది. పల్లాడా నువ్వేం మాట్లాడుకో, నీకు నీ పని అవ్వాలి అంతే కదా. నీలాంటి వాడు పిల్లని చూసుకుంటే ఈ రోజుతో ఆపేసుకోవాలరా. చెప్పురా, అలా ఏం తక్కువ అమ్మాయికి? ఒక విషయం ఉందిరా, ఆ అమ్మాయి ఇంకో ఎవరినో ప్రేమిస్తుందిరా. ఈ పెళ్లిని ఎలాగైనా ఆపండని నా కాల్లో పడుతుందిరా. దానివల్లే వదులుకున్నావా? వేరేం చేయమంటారు? ఆ అమ్మాయి మనసులో ఇంకొకరు ఉందని తెలుసుకొని నేను తను పెళ్లి చేసుకునేది పాపం కదా. అమ్మాయి చాలా అందంగా ఉంది, నీకేరా యోగం లేదు. అప్పుస్వామి, అమ్మా ఈ కళ్యాణం ఆగిపోయిందా? అమ్మా అది ఆ అమ్మాయి ఏడుస్తుంటే జాలేసి వదిలేశాను. ఇలాగే ఉంటే నీకెప్పటికిరా పెళ్ళవుతుంది? ఆశ లేదనేం కాదమ్మా. బాధపడకు, నీకు ప్రేమించే మనసు ఉంది కదా. నీకు సరిపోయే మహాలక్ష్మి మన ఇంటికి వస్తుంది. అది చూశాకే నా మనసు నెమ్మదిగా ఉంటుంది. అమ్మా 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 ఈ రోడ్ వేసే బాధ్యతని నాకు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కానీ పని చేయడానికి నాకన్నా ఎక్కువ అర్హత ఉంది ఈ ఊర్లో వయసులో పెద్ద అయిన రైతు కుమార్ అన్నయ్యకే. అందుకే ఈ బాధ్యతని నేను కుమారస్వామి, మీరు ముందుకు రండి. ఉండండి, కాసేపు ఉండండి. న్యూస్ పేపర్ లో ఫోటో రావాలి కదా. ఈ కెమెరా అబ్బాయి ఎక్కడికి వెళ్ళిపోయాడు? అతను ఎక్కడికి వెళ్ళి తెచ్చాడో. ఫోటోగ్రాఫర్ వచ్చేసాడు. ప్రసంగాన్ని మళ్ళా మొదలు పెట్టండి. నువ్వు ఫోటో తీస్తే చాలు. అప్పుస్వామి ఆ గుణపం తీసివ్వు. అప్పున్నా ఇక్కడ చూడండి, ఫోటోకి మంచి పోజ్ ఇవ్వనా. కుమారస్వామి, నీ లోపల ఉన్న ఎక్స్ప్రెషన్ అలా బయటికి చూపించు. కెమెరా ముందు ఎక్స్ప్రెషన్ అంతా చూపించడానికి ఏమన్నా చిరంజీవి లేదా బాలకృష్ణ పొలాల్లో దిగి పని చేసే వీళ్ళ మొహం అలాగే ఉంటది. తొందరగా ఫోటో తీ. ఆపండి, రోడ్డు వేయడం ఆపండి. ఎవడు రాడు ఎప్పుడు చూసినా అడ్డుపడుతూ. నంబియార్ చోట్లో రోడ్డు వేయకూడదనేది ఆర్డర్. ఇది ఎవరు ఆర్డర్? మా ఊరి నాయకుడు నంబియార్ ఆర్డర్ ఇది. గవర్నమెంట్ పర్మిషన్ ఉందయ్యా. ఏం రోడ్ వేస్తాము, ఆపే ధైర్యం ఉన్నోళ్ళు ఆపుకోండి. ఎక్కడరా మీ నంబియారు? ఇంకేంటి అప్పుస్వామి, పెళ్లి విషయం ఎంతవరకు వచ్చింది? నీ రాశికి ఎటువంటి అమ్మాయి కూడా సెట్ అవ్వలేదు అని విన్నానే. నేనేమనుకుంటున్నానంటే ఇతని వెనకాల ఇంతమంది జనం ఉన్నా కూడా ఇతనికి మాత్రం అమ్మాయి ఎందుకు దొరకలేదు? నేనేమైనా సహాయం చేయనా? ఏడికిలో ఒక అమ్మాయిని ఎత్తుకొచ్చావు కదా, దానికి నీకు పిల్లలు పుట్టలేదు. మరి నువ్వు నాకెలా పిల్లలు పుట్టిస్తావు? నాకు సహాయం కావాలని వేరే ఇలా చూడు అప్పుస్వామి, అనవసరమైన మాటలు మనకొద్దు. నా స్థలంలో రోడ్డు వేయడానికి నేను ఒప్పుకో. మరి ఎందుకు నువ్వు ఆ రోజు మంత్రుల ముందు ఒప్పుకున్నావు? అది ఆ రోజు అదే మంత్రి నా మీద కోపంతో ఓట్లన్నీ వెడగొట్టి నన్ను ఓడించాడు. అందుకే నువ్వే గెలిచావు. అయితే ఏంటి, ఈ ఊరు బానే ఉంది కదా? అప్పుస్వామి, ఇక్కడ రోడ్డు వేయాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాను. మీకే బాగా తెలుసు, ఈ ఊర్లో ఉన్న వాళ్ళకి ఏదన్నా ఒకటంటే హాస్పిటల్ వెళ్ళడానికి 2 ఊర్లు సుట్టెళ్లాల్సి వస్తుంది. అమ్మాయికి ప్రసవ నొప్పులు వస్తే కూడా 8 ఊర్లు సుట్టెళ్లాల్సి వస్తుంది. ఈ రోడ్ వేస్తే అందరికి మంచిదే కదా. నీకు పెళ్ళయ్యి అమ్మాయి కడుపుతో ఉండి ప్రసవించే సమయంలో కదా ఆ రోడ్డు అవసరం కదా. రోడ్డు వేయడానికి నేను ఒప్పుకోను. నీ సంబంధం ఇక్కడ ఎవరికి అక్కర్లేదు. రోడ్ వేసే పని మొదలెట్టండి రా.